నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం రేగులగుంట పంచాయతీలోని బాగాదిపల్లె, చీకటివారిపల్లె, గొల్లపల్లి గ్రామాల ప్రజలు టీడీపీలోకి దాదాపు 150 కుటుంబాలు మైదుకూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బాధ్యుడు పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో వలస వచ్చారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో మా గ్రామాలకు ఒరిగిందేమీ లేదని, కనీసం పాఠశాల విద్యార్థులకు బస్ సౌకర్యం గాని, రహదారి సౌకర్యం గాని, ప్రమాదం జరిగితే అంబులెన్స్ కూడా వచ్చేదానికి రహదారి లేక ఎన్నో సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్నట్లు వైసీపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. అందువలన టీడీపీలోకి వలసలుగా ఈ 3 గ్రామాల ప్రజలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లెం లింగారెడ్డి, సురేష్ నాయుడు, మాలాపాటి సుబ్బారావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నా సొంత మండలం రేకలగుంట పంచాయతీలో భోగాదిపల్లె, చీకటివారిపల్లె, గొల్లపల్లె, అదే రకంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు మన పెద్దలు అధ్యక్షుడైనటువంటి లింగారెడ్డి గారికి, అదే రకంగా రేకలగుంట పంచాయతీ సీనియర్ నాయకుడు మన సుబ్బారావు గారికి, జనసేన పార్టీ మన మలహోత్ర గారికి, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు గుండె నిండిపోతుంది. ఎప్పుడే కానీ ఇంత అభిమానము ఫస్ట్ టైం మన మండలంలో ఇంత అభిమానం చూసినటువంటి మీకు ఎల్లవేళలా దేనికైనా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ పార్టీలో వైకాపా పార్టీ నుంచి మన పార్టీ చేరినటువంటి నల్లబోయిన ఓబయ్య గారు, ప్రతాప్ గారు, వెంకట సుబ్బయ్య, నల్లిపోయిన చంద్రబాబు, గంగినాయుడు, గంగి సుధాకర్, బుర్జ బాలయ్య, పోటి ఓబయ్య, రామసుబ్బయ్య, సుబ్రహ్మణ్యం, ఇంకా వీరి అనుచరులు, వీళ్ళందరూ కన్నా వీళ్ళని కాదు, వీరి అనుచరులు ఈ 3 గ్రామాల నుంచి భోగాదిపల్లె, చీకటివారిపల్లె, గొల్లపల్లె నుంచి వచ్చిన వారికి అందరికీ, మరియు దానికన్నా ముఖ్యంగా ఇంకోటి ఇప్పుడే ఒకరు చెప్పారు, మేము రేకలగుంట గ్రామ పంచాయతీలో ఎస్సీ యూత్ ఉన్నాం సార్. మేము కూడా తెలుగుదేశం పార్టీలో చేస్తామని చెప్పి ఎంతో ఉత్సాహంగా మీ 3 గ్రామాల నుంచి చేరినటువంటి మీకందరికి కూడా నా మీద కానీ మన తెలుగుదేశం పార్టీ మీద కానీ నమ్మకంతో మీరు మన పార్టీ చేరుతున్నారు. మీకు దేనికైనా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ ఊరు చీకటివారిపల్లె, భోగాదిపల్లె అంటే ఎక్కడనో వెనుకబడిపోయిన ఊరుగా ఉండేది. ఈ ఊర్లో ఒకసారి చనిపోయినారు. ఆ రోజు నేను కారులో వస్తే అసలు కారులో వచ్చాయి కాల ఇక్కడికి. అది వర్షం పడింది. నేను అనుకునే చాలా బాధ వేసింది నాకు. చాలా అంత బాధపడలే. ఏంది ఇంత అద్భుతంగా ఉంది ఊరని. మన ప్రభుత్వంలో 2014-19లో ఈ ఊరికి రోడ్డు వేయించాలని చెప్పి సుమారు 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను. ఆ రోజు శాంక్షన్ చేసి టెండర్ కూడా పిలిచాను. పిలిచినప్పుడు టెండర్ వర్క్ స్టార్ట్ చేసేప్పటికల్లా ప్రభుత్వం మారిపోయింది. ఎందుకంటే ఆ కాంట్రాక్టరు ఆ టెండర్ తక్కువ రేటుకి వేసిండు. ఆ కాంట్రాక్టర్ వర్క్ చేయలే. నేను ఫోన్ చేసి అడిగినా ఏమయ్యా ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదని. సార్ మీరు తక్కువ రేట్ వేసాను, తొందరగా స్టార్ట్ చేస్తానని చెప్పారు. అదే రకంగా గవర్నమెంట్ మారిపోయింది. వచ్చిన తర్వాత ఏ నాయకుడు అయినా కూడా ఏం చేయాలి, ఆ టెండర్ను ముందుకు పంపించి ఊరు అభివృద్ధి చేయించాలా, రోడ్డు వేయించాల బాధ్యత శాసనసభ్యులకు ఉండాలా లేదా? అది వదిలేసి చాలా దారుణం. మేము ఆ రోజు చనిపోయిన వస్తుంటే నాకే బాధ వేసింది. ఒకరైతే యూట్యూబ్లో పెట్టారు,
డాక్టరు ఇతని మనసు లాక్కొని పోతాను అంటే ఎంత దారుణమైన ఇది, ఎంత ఆశ్చర్యం అనిపించింది మీకు. ఇక్కడ నేను సభాముఖంగా మీకు తెలియజేసేది ఒకటే, రేపు రాబోయేది మన ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా నియోజకవర్గంలో ఎక్కడ చేయకుండా ఫస్ట్ మొదలు స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫస్ట్ అది తార్ రోడ్ వేయాలనుకుంటే ఇప్పుడు రామచంద్ర గారు చెప్పారు తార్ రోడ్ ఒకసారి మాకు కాంక్రీట్ రోడ్ కావాలి. ఖచ్చితంగా మీకు కాంక్రీట్ రోడ్ వేయించే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకా ఒక ఊరికి గుర్తింపు రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి భోగాలపల్లి, సీకటవారిపల్లి అందరూ అక్కడ రేకలకుంట పంచాయతీ పోయేవాళ్ళు ఓట్లేసేదానికి. నేను భవిష్యత్ గ్యారెంటీకి వచ్చాను. ఇక్కడ వచ్చినప్పుడు మమ్మల్ని ఒక మాట అడిగారు, సార్ మాకు ఇంత దూరం ఓట్లు వేసుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది, మాకు బూత్ ఇక్కడ చేంజ్ చేస్తే మేమందరం కూడా ఏకమై బూతులు వన్ సైడ్ చేయించుకొని మా ఊళ్ళో అభివృద్ధి చేసుకున్నాం సార్ అని నాకు మాట చెప్పారు. నేను ఆ రోజు ఒకటే మాట చెప్పిన, ఖచ్చితంగా మీకు బూత్ చేంజ్ చేసే బాధ్యత నాదే అని చెప్పి ఆ మాట ప్రకారంగా బూతును ఇదే ఊరికి మీకే ఎక్కడ పోకుండా ఇక్కడికే చేంజ్ చేసినా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నేను మాటలు చెప్పేవాడిని కాదు, పని చేసి చూపిస్తా. ఎందుకంటే రాజకీయం శాస్త్రం కాదు, మనం ఏమి చేసినది శాస్త్రం నిలబడిపోతుంది. ఈ ఊరికి నేను ఒకటే హామీ చెప్తున్నా, మన ప్రభుత్వం వచ్చిన మందే మీరు ఎంత అభిమానంగా ఎంత ఉత్సాహంగా మాకు స్వాగతం పలికారో మీ ఊరిని అద్దములుగా తయారు చేసిన బాధ్యత నాకు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది కూడా కాకుండా ఈ ఊరిని చీకటివారిపల్లెను ఆ తర్వాత భోగాతిపల్లెను నేను దత్తతగా తీసుకుంటా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నా మండలంలో ఇటువంటి ప్రోత్సహించే ఊరు ఏ ఊరు కనపడాలా. ఫస్ట్ టైం ఇది నేను ప్రోత్సహించే ఊరు అనేది మిమ్మల్ని కలుసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి పారిపోతాడు. ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఆ పార్టీని వదిలిపెట్టిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో సుధాకర్ యాదవ్ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఆయన కంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే ఈ నియోజకవర్గ ప్రజలకు, పేదలకు ఎక్కువగా ఉండేటువంటి విషయం. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాకపోయినా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇన్ఛార్జిగా ఉండి దాదాపు 11,000 కోట్ల రూపాయలు పనులు చేస్తారు. 1,100 కోట్ల రూపాయలు పనులు చేస్తారు. ఎక్కడ కానీ ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. రోడ్లు కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ, కాలువలు కానీ, పైప్ లైన్లు కానీ అన్ని రకాలైనటువంటి పనులు చేస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఈ నియోజకవర్గానికి ఈ 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయల పనులు కూడా చేయలేదనేటువంటి విషయాన్ని మీరు గమనించాలా. ఈ జిల్లాలోనే అద్భుతమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఈ 3 గ్రామాల రోడ్లకు ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన శాంక్షన్ చేపిస్తే తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యే కానీ, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కానీ దాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి. అది తాగునీళ్ళకే కాదు, ఇప్పుడు ఆయన చెప్పినట్లు 10 లక్షలు ఉండే భూమి 30 లక్షలు, 40 లక్షలు అయిపోయింది. రేట్లు పెరుగుతాయి, పంటలు వస్తాయి, రైతులు బాగుపడతారు, గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతారనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. అంతేకాదు తెలుగుగా ఎన్టీ రామారావు గారు తెచ్చినటువంటి తెలుగును మనం మర్చిపోకూడదు. కృష్ణా జిల్లాలో మనకు, రాయలసీమకు, కడప జిల్లాకు, ఇక్కడ ఈ ప్రాంతానికి తెచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. దాని తర్వాత అభివృద్ధి చేసింది మరి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు చూడండి, ఇంతమంది వచ్చినారు. ఈరోజు
కేవలం ఒక పంచాయతీలో ఇంతమంది వచ్చినారంటే, ముఖ్యంగా యువకులు వచ్చినారంటే, ఇదే మీరు ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు ప్రజలే సుధాకర్ యాదవ్ గారి గెలుపుకు నాందేనటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇది సూచిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం అమృత పోసినా కూడా ఈ ప్రభుత్వం బ్రతికేటువంటి ప్రభుత్వం కాదండి. ఈరోజు 5 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. 12 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉంది. 25 లక్షల కోట్లు ఉంటే 5 నెలలకు అప్పుల ఆదాయము నువ్వు బట్టంలోకి పంచింది మన లెక్కల ప్రకారం 1.5 లక్ష కోట్ల రూపాయలు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి లెక్కల ప్రకారం కూడా 2.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. మిగతాది ఏమైంది? ఈ అప్పులు తెచ్చినటువంటి డబ్బు కానీ ఆదాయం కానీ ఏమైంది? మధ్యంలో 75,000 కోట్లు పిండినాం, ఏమైంది? కరెంటు ఛార్జీల్లో 65,000 కోట్లు పిండినాం. మిగతా ఇది కూడా ఇంటి పన్నులు కానీ, చెత్త పన్నులు కానీ, లేకపోతే ఆర్టీసీ ఛార్జీలు కానీ, అన్ని రకాల లారీలపైన, బస్సులపైన అన్ని రకాలైనటువంటి పన్నులు పెంచినాము. 100 చిల్లర పథకాలు బీసీలవి, ఎస్సీలవి రద్దు చేసినాము. ఆ రోజు పెళ్లిళ్లకు మనం కానుకలు ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినాం. 50,000 రూపాయలు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఇచ్చాం, మైనారిటీలకు ఇచ్చాం. అవన్నీ కూడా నాశనం చేసి పెట్టాం. నేను సివిల్ సప్లై చైర్మన్గా ఉండేప్పుడు సంక్రాంతి కార్యక్రమాలు ఇచ్చినాం, అన్ని రకాలైనటువంటి పండుగ దినుసులు ఇచ్చినాం. తర్వాత రంజాన్ తోఫా ఇచ్చినాం, క్రిస్మస్ కానుక ఇచ్చినాం. ఏమైనా ఏంటి చెప్పి అన్నా క్యాంటీన్ మనం పెట్టా, 5 రూపాయలు భోజనం పెట్టా, అన్నా క్యాంటీన్ మూసేసి అన్నా క్యాంటీన్లలో బ్రాండ్ షాపులు పెట్టాము. ముఖ్యమంత్రిగా ఉండేటువంటి నీకు రాత్రికి భోజనానికి కూడా తేడా తెలియదు అని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు నిరుద్యోగులంతా, యువకులంతా నేను గెలిపించినారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోతే మనం ఇచ్చేటువంటి నిరుద్యోగ వృత్తి కూడా రద్దు చేస్తాం. ఇన్ని రకాలుగా ప్రజలను బాధించి, వేధించి కాల్చుకొని తింటాను. నీకు ఇంకా ఓట్లేసేటువంటి ఓపిక, ఆ పరిస్థితి ఈ ప్రజలకు లేదు. అలసిపోయినారు, నష్టపోయినారు, నాశనం అయిపోయినారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. మన విశాఖపట్నంలో సిద్ధం సభ పెట్టాడు, దానికి చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టాడు. ఈయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పెట్టాడు. బొమ్మ పెట్టి ఆడ డిసిమ్ అన్నారు, బొమ్మ కొట్టాలన్నా. తెలియమన్నా దానికి ఏమన్నా అంటే నీ అక్క సెట్ ఉంది. నీకు చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో ప్రజాక్షేత్రంలో పోరాడే పట్టి నీకు ఆ శక్తి లేదు కాబట్టి నువ్వు బొమ్మలు కొట్టమని చెప్పి మరి నీ యొక్క కార్యకర్తలు మరి అక్కడ పెట్టినామంటే, ఇంతకంటే విచిత్రమైనటువంటి మనిషి, ఇంతకంటే నది ప్రేమించినటువంటి నాయకుడు, ఇంతకంటే మరి సైకో లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరం లేదు అని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి సిద్ధంగా ఉండండి, గారిని గెలిపించండి, చేయండి. మీ యొక్క గ్రామాలు అభివృద్ధి చెందడానికి మీరు కోరుకోండి అని చెప్పి మరి మీకు అందరికీ కూడా మనం చేస్తూ ఇంత గొప్పగా స్వాగతం పలికి మద్దతు ప్రకటించేందుకు మరి పెద్దలు సుబ్బారావు గారికి కానీ, మన మండల పార్టీ అధ్యక్షుడు మన సుబ్బారెడ్డి గారికి, మీకు అందరికీ కూడా ఆయన చెప్పినట్లు ఇది సొంత మండలం. ఈ రోజు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, పులివెందుల్లో వరుసగా రాజశేఖర రెడ్డి గెలుస్తూ వచ్చాడు, వివేకానంద రెడ్డి గెలుస్తూ వచ్చాడు. అదేవిధంగా విజయమ్మ గారి, జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచినారు. వరుసగా వాళ్ళు గెలిచినారు కాబట్టి మంత్రులై, ముఖ్యమంత్రులై ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నారు. అదేవిధంగా వరుసగా సుధాకర్ యాదవ్ గారిని గెలిపిస్తే ఈ జిల్లాలో, మిగతా జిల్లాల కంటే ఈ నియోజకవర్గం, ముఖ్యంగా ఈ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మీ మద్దతు వసతిగా మీ బంధువులు, స్నేహితులు ఎవరైతే ఎక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నా కూడా అందరితో చెప్పి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.